హాయ్ ఫ్రెండ్స్, మన గోదావరి జిల్లాలో బీచ్ అనగానే గుర్తొచ్చేది కాకినాడ ఉప్పాడ బీచ్. కానీ కాకినాడ బీచ్కి ఏమాత్రం తీసిపోకుండా చాలామంది తెలియని ఇంకొక బీచ్ ఉందండి. అదే సూర్సేని యానం బీచ్. దీన్నే ఆంధ్ర గోవా అని కూడా అంటారండి. ఈ బీచ్ మన కాట్రేని కోన నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ సంవత్సరం అయితే మన కోనసీమలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఈ ఎస్ఎన్వై టాప్లో నిలిచిందండి. ఒక 2-3 సంవత్సరాల క్రితం అయితే ఈ బీచ్ ఉందని కూడా చాలామందికి తెలియదండి. కానీ ఇప్పుడు చూసారా ఎంతమంది విజిట్ చేస్తున్నారో. ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి కూడా సెపరేట్ ఏరియా ఉంది. ఇక్కడ ఎంట్రన్స్లోనే శివలింగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందాక చెప్పాను కదండి మన ఆంధ్ర గోవా అని. పెద్ద బోర్డు కూడా పెట్టారు. ఇంకా బీచ్లోకి ఎంటర్ అయిపోదామే. చూసారండి బీచ్ ఎంత క్లీన్గా ఉందో. వెదర్ కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉంది. చూడండి ఎంతమంది వచ్చారో. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ ఎంజాయ్ చేయడం చూసి నాకు కూడా ఎంజాయ్ చేయాలనిపించింది. అందుకే నేను కూడా ఆడుకోవడానికి వెళ్ళాను. ఇక్కడ చూడండి తండ్రి కూతుర్లు ఇసుకలో గూడు కట్టుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు హ్యాపీగా అయితే ఆడుకుంటూ ఉన్నారు. బీచ్లో ఇంకా బాగా ఎంజాయ్ చేసుకునే వాళ్ళకి జీప్స్ని కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి. ఇవ్వండి మన ఆంధ్ర గోవా విశేషాలు. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.